డిఎస్సిలో మెరిట్తో ఉత్తీర్ణత సాధించిన వారి క్యారెక్టర్ను అవహేళన చేయడం సమంజసం కాదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. డిఎస్సి గురించి కూడా అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాస్తవాలు కనపడుతూ ఉన్నాయి. 16,300 పోస్టులు 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలి గత ప్రభుత్వం. ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. డిఎస్సి లేదు, మెగా డిఎస్సి లేదు 5 సంవత్సరాలు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేశాం. ఎంతో మెరిట్తో కష్టపడి వాళ్ళు కోచింగ్ తీసుకుని అందులో ఉత్తీర్ణులై వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తే మరి అటువంటి మెరిట్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా అవహేళన చేసేటువంటి విధంగా మరి ఈవేళ మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈవేళ డిఎస్సి అంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడుగా. డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి.